సంపూర్ణ కార్తీక మహాపురాణము 20వ రోజు పారాయణము నవమాధ్యాయము. పృథు చక్రవర్తి అడుగుతున్నాడు, దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చెయ్యాలని సెలవిచ్చావు. పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ వంటి పేరులతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసీ మహాత్మ్యాన్ని వినిపించు. నారదుడి చెబుతున్నాడు, శ్రద్ధగా విను. పూర్వమొకానొకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై శివుదర్శనార్థం కైలాసానికి వెళ్లాడు. ఆ సమయానికి శివుడు బేతాళరూపి అయి ఉన్నాడు. భీత మహాదంస్త్రానేత్రాలతో మృత్యుభయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కాని ఆ పురుషోత్తముడు జవాబియ్యని కారణంగా, నిన్ను శిక్షిస్తున్నాను, ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయ్యింది. కాని ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచటంతో దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడిచేత అతనికి మ్రొక్కింది. తానీ విధంగా శాంతిస్తోత్రం చేశాడు. బృహస్పతికృత బేతాళ శాంతిస్తోత్రం. స్లో నమో దేవాదిదేవాయ త్ర్యంబకాయ కపర్దిని త్రిపురఘ్నాయ శర్వాయ సమోనంద కనిషూధిని విరూపాయాదిరూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞవిధ్వంసకర్త్రేవై యజ్ఞానాం ఫలదాయినే. బృహస్పతి ఈ విధంగా ప్రార్థించటంతో శాంతించిన శివుడు, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాను ఇకనుంచి నువ్వు జీవా అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాటమీద బృహస్పతి, హే శివా, నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్లీ అడుగుతున్నాను. త్రిదివేసుని, త్రిలోకాలనూ కూడా నీ మూడో కంటిమంట నుంచి రక్షించు. నీ పాలాగ్ని జ్వాలలను శాంతింపజెయ్యి. ఇదే నా కోరిక అన్నాడు. సంతోషించిన సాంబశివుడు, వాచస్పతి, నా మూడో కంటి నుండి వెలువరించబడిన అగ్ని వెనక్కి తీసుకోదగ్గది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకుగాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలకరూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుని వద్దకు వచ్చి, ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు అని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి, గంగా సంగమంలో జన్మించాడు గనుక ఇతను నా కుమారుడే. దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు. ఈ మాటలు జరిగేలోపే ఆ కుర్రాడు బ్రహ్మగెడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు. వాడి పట్టునుంచి తన గెడ్డాన్ని వదిలించుకునేందుకు విధాతకు కళ్లనీళ్ల పర్యంతమయ్యింది. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్లనుంచి రాలిచిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేరు విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త, వీరుడూ అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు. రూపా వయభల విలాసుడైన జలంధరుడా బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమినాక్రమించి స్వర్గంలా పాలించసాగాడు. నవమోధ్యాయో సమాప్తః. దశమాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు, పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన దానవబలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడొకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి, వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మథనం, అమృతపు పంపకం, ఆ సందర్భంగా విష్ణువు అతని తల తెగవేయటం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు. అంతా విన్న సముద్రతనయుడైన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రాన్ని మధించటం పట్ల చాలా మదనపడ్డాడు. ఘస్మరుడు అనేవాణ్ణి దేవతల దగ్గరికి రాయభారిగా పంపాడు.
వాడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, నేను రాక్షస ప్రభువైన జలంధరుని దూతను, ఆయన పంపిన శ్రీముఖాన్ని విను. ఇంద్రా, నేను నా తంగ్రి అయిన సముద్రాన్ని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలనన్నింటినీ వెంటనే నాకు అప్పగించు. అది విన్న అమరేంద్రుడు, ఓ రాక్షసదూతా, గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలన్నీ, నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్రమథనం చెయ్యాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగే గతంలో శంఖుడనే సముద్రనందనుడు కూడా అహంకారంచే ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుణ్ణి చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్రమథన కారణాన్ని, దైవతఘన తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకునికి విన్నవించుకో అని చెప్పాడు. ఘస్మరుడు జలంధరుడి దినేకి వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ, నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాలవారు ముసల, పరిఘ, బాణ, గదాధ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ, గజ, తురగాధిక శవాలతోనూ రక్తప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షసగురువైన శుక్రుడు మృతైన రాక్షసులందరినీ మృత సంజీవనీ విద్యతో బ్రతికిస్తుండగా, దేవగురువైన బృహస్పతి అచేతనమైన దేవగణాలను ద్రోణగిరిమీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చెయ్యసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణపర్వతం అదృశ్యమయ్యిందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప శక్యం కావడం లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఎవరి ధారణ వాళ్లు పారిపోండి అని హెచ్చరించాడు. అది విన్నవేగనే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహంతరాళాలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్రపదవిలో తను పట్టాభిషక్తుడై శుంభనిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలుగా చేయటం కోసం కొంత సైన్యంతో ఆ మేరుపర్వతాన్ని సమీపించాడు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 9, 10 అధ్యాయములు 20వ రోజు బహుళ పంచమి పారాయణము సమాప్తము.